గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ ఫనీశ్వర్ సార్. మై డియర్ ఫ్రెండ్, మరి ఈ సెషన్లో మనం మనీ అండ్ బ్యాంకింగ్ అంటే ద్రవ్యము బ్యాంకింగ్ అనేటువంటి చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. మరి ద్రవ్యము బ్యాంకింగ్ అనేటువంటి చాప్టర్ చూసినట్లయితే మనకు గ్రూప్ 2 మెయిన్స్లో ఎక్కువ మార్కులు వచ్చేటువంటి చాప్టరు. అంటే గతంలో మనం చూసినట్లయితే 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉండేటప్పుడు దాదాపుగా 10 నుంచి 15 క్వశ్చన్స్ ఈ ఒక్క చాప్టర్ నుంచే రావడం అన్నటువంటిది జరిగింది. అంటే 16 నోటిఫికేషన్ మనం గమనించినట్లయితే, అంటే 16 నోటిఫికేషన్ 17లో ఎగ్జామ్ జరిగింది. ఆ 17లో జరిగినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మనం గమనించినట్లయితే ద్రవ్యము బ్యాంకింగ్ నుంచి 10 నుంచి 15 క్వశ్చన్లు వచ్చినట్లుగా మనకు అనే యావరేజ్ తెలుస్తుంది. మరి ఇప్పుడు 75 మార్క్స్ చేశారు కాబట్టి అందులో ఈ ఇండియన్ ఎకానమీకి 35 to 40 వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం తక్కువగా వస్తాయి. అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టరు. ఈ చాప్టర్లో ఎక్కువగా ప్రశ్నలు మనకు తెలిసినా కూడా చాలామంది విద్యార్థులు తెలిసినప్పటికీ కూడా ఆన్సర్ చేయడానికి సూటబుల్ కారు. ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. అప్లికేషన్ తరహాలు అంటే మనకు ఉండేటువంటి ఇండియన్ ఎకానమీలో నేషనల్ ఇన్కంలో కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా ద్రవ్యం బ్యాంకింగ్ అనేటువంటి దాంట్లో కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి అంటే కరెంట్ ఆర్బీఐ చేసినటువంటి అంటే బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆర్బీఐ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయి బ్యాంకింగ్ సంస్కరణల గురించి కానీ అదేవిధంగా మానిటరీ పాలసీ గురించి కానీ వీటన్నిటి గురించి కానీ అప్డేట్ అన్నటువంటివి మనకు ఉంటాయి. మరి ఈ అప్డేట్స్ అన్నటువంటి దాన్ని మనం చూస్తే అంటే మనం కాన్సెప్ట్ చదవాలి, యాజ్ వెల్ యాజ్ కాన్సెప్ట్స్తో పాటు అప్డేట్ కూడా మనం. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. మరి అప్లికేషన్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ వస్తాయి. ఇది యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2లో కానీ ఏఎస్ఓకి సంబంధించినటువంటిది కానీ అంటే సో గ్రూప్ 2 మెయిన్స్లో ఉంది. అదేవిధంగా ఏఎస్ఓలకు సంబంధించి కూడా ఈ చాప్టర్ అన్నటువంటిది ఉంది. మరి ఈ చాప్టర్లో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అన్నటువంటివి వస్తాయి. మరి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి అన్నప్పుడు దీని మీద మనకు అవగాహన అన్నటువంటిది ఉండాలి. మరి చాలామంది విద్యార్థులు ఈ ద్రవ్యం బ్యాంకింగ్ అన్నటువంటి దాంట్లో మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఇది అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సినటువంటి టాపిక్. మరి ఈ టాపిక్లో మనం చూసినట్లయితే ఫస్ట్ అంటే సొసైటీస్ ఏర్పడిన తర్వాత అంటే మనకు తెలుసు నాగరికతలు ఫామ్ అయ్యేటప్పుడు ఫస్ట్ డబ్బు లేదు. మరి నాగరికతలు ఫామ్ అయినప్పుడు మన దగ్గర డబ్బు లేదని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఎలాంటి పద్ధతి ఉండేటువంటిది? పూర్వం వాళ్ళు ఏం వాడేవారయ్యా అంటే బార్టర్ సిస్టమ్ అంటారు, వస్తు మార్పిడి పద్ధతి అంటారు తెలుగులో. సో బార్టర్ సిస్టమ్ లేదా దాన్ని బార్టర్ సిస్టమ్ అంటారు, వస్తు మార్పిడి పద్ధతి అంటారు. వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏంటంటే వస్తువులనే ఇచ్చుకునేవారు. సో ద్రవ్యం అన్నటువంటిది పుట్టడానికి ముందు, ద్రవ్యం ఆవిర్భవించడానికి ముందు వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 3 టమోటాలు ఉన్నాయి, నాకు వంకాయలు కావాలి. నేను ఆ 3 టమోటాలు ఇచ్చి ఎన్నో కొన్ని వంకాయలు తీసుకునేటువంటి అంటే వస్తువు నుంచి వస్తువుకి మాత్రమే మార్పిడి జరిగింది, కానీ ద్రవ్యం అన్నటువంటిది పుట్టలేదు, ద్రవ్యం అన్నటువంటిది ఆవిర్భవించలేదు. ద్రవ్యం ఆవిర్భవించడానికి ముందు ఉండేటువంటి దాన్నే మనం ఏం చెప్తున్నారయ్యా అంటే C2C అంటారండి. C2C అంటే ఏంటంటే కమ్యూడిటీ టు కమ్యూడిటీ అంటారు. అంటే వస్తువు నుంచి వస్తువుకు మార్పిడి జరిగేటువంటిదే ఆనాడు ద్రవ్యంగా భావించారు. ద్రవ్యం అన్నటువంటిది లేదు కాబట్టి బార్టర్ సిస్టాన్ని ఆనాటి సమాజం యాక్సెప్ట్ చేసింది. దాన్నే మనం ఏం చెప్తున్నాం? కమ్యూడిటీ టు కమ్యూడిటీ అని చెప్తున్నామండి. దాన్నే మనం ఏం చెప్తున్నాం? కమ్యూడిటీ టు కమ్యూడిటీ అని చెప్తున్నాం. సో మరి ఈ కమ్యూడిటీ టు కమ్యూడిటీ మనం చూసినట్లయితే వస్తు మార్పిడి సిస్టమ్ అంటున్నాం. మరి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ అంటే ఈ ఆర్థిక వ్యవస్థలో నుంచి ఇది పాతకాలం ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ. ఈ పాతకాలం ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థలో నుంచి ప్రస్తుతం చూసినట్లయితే ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ ఉందంటే సిఎంసి అంటున్నారు. సో ప్రస్తుతం ఉండేటువంటి దాన్ని ఏమని పిలుస్తున్నారయ్యా అంటే సిఎంసి అని. కమ్యూడిటీ మనీ కమ్యూడిటీ అంటారు. అంటే ఆనాడు పూర్వంలో కమ్యూడిటీ టు కమ్యూడిటీ ఉంది, వస్తు మార్పిడి నుంచి వస్తు మార్పిడి వరకు ఉండేటువంటిది. మరి ఈనాడు చూసినట్లయితే సిఎంసి అంటున్నారు. ఈనాడు చూసినట్లయితే సిఎంసి కమ్యూడిటీ మనీ అండ్ కమ్యూడిటీ అంటున్నారు. అంటే వస్తువు ద్రవ్యము వస్తువు, వస్తువు ద్రవ్యము వస్తువు.
వస్తువుకి మధ్యలో ద్రవ్యం అన్నటువంటిది వచ్చింది. నేటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఈ సిఎంసితోనే ఉంది. అంటే కమ్యూనిటీ మనీ అండ్ కమ్యూనిటీ సిస్టమ్ అంటారు దీన్ని. పాతకాలము సిసి అన్నటువంటి సిస్టంతో ఉండేది. అంటే కమ్యూనిటీ టు కమ్యూనిటీ, వస్తువు నుంచి వస్తువుకు, దాన్నే బార్టర్ సిస్టమ్ అంటున్నారు. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటంటే వస్తువు నుంచి వస్తువుకు మార్పిడి జరిగితే ఆ ఆర్థిక వ్యవస్థను బార్టర్ సిస్టమ్ అని పిలిచేవారండి. వస్తువు నుంచి వస్తువుకు మార్పిడి జరిగితే ఆ ఆర్థిక వ్యవస్థను ఏమని పిలిచేవారంటే బార్టర్ సిస్టమ్ అన్నటువంటిది. మరి అయితే ఈ బార్టర్ సిస్టమ్ ఈ రోజులు ఎందుకు మారాల్సి వచ్చింది? మరి ఆనాడు చూసినట్లయితే మనిషి యొక్క జీవన విధానము, మనిషి కోరికలు అన్నటువంటివి చాలా లిమిటెడ్గా ఉండేటువంటివి. అంటే మనిషి కోరికలు అన్నటువంటివి చాలా లిమిటెడ్గా, అంటే పరిమిత కోరికలు ఉండేటువంటివి. పరిమితంగా కోరికలు ఉండేటప్పుడు మనిషికి ఏం చేశాడు ఆ రోజు? ఇవన్నీ ఇంత డెవలప్ అయ్యలేదు. కేవలం వాడికి 3 పూట్ల తినడానికి ఆహారం వస్తే అదే లైఫ్ అనుకున్నాడు. మరి టమోటాలు ఉంటే టమోటాలు ఇచ్చి, వంకాయలు అవసరమైతే వంకాయలు తీసుకున్నాడు. లేదా ఇంకో వస్తువు ఏది అవసరమైతే అంటే ఒక వస్తువు ఇచ్చి ఇంకొక వస్తువు తీసుకున్నాడే తప్ప అతనికి ఫ్యూచర్ ఆలోచనలు కానీ, దాచుకోవాలన్నటువంటి ఆలోచనలు కానీ, ఇతర ఆలోచనలు కానీ ఆనాడు లేదు. మరి కాలక్రమేణా ద్రవ్యం సృష్టించబడిన తర్వాత మనిషి ద్రవ్యం మీద మోజు పెంచుకున్నాడు, ద్రవ్యాన్ని నిల్వ ఉంచుకోవాలా అనుకున్నాడు. మరి నాగరికత పెరిగే కొద్దీ మనం చూసినట్లయితే వస్తువుల యొక్క విలువ కట్టడం, ఓహో నా దగ్గర టమోటాలు ఉన్నాయి, టమోటాల కన్నా వంకాయల కాస్టు, వంకాయలు రావు, లేకపోతే యాపిల్స్ కాస్టు, యాపిల్స్ రావు, ఇలా అంటే వస్తువు యొక్క విలువ పెరిగింది. నాగరికత పెరిగే కొద్దీ మానవుడు తనకు తానుగానే వస్తువుల విలువను కూడా పెంచాడు. అలా వస్తువుల విలువ పెరిగినప్పుడు ఈ బార్టర్ సిస్టమ్ అన్నటువంటిది సూటబుల్ కాలేదు. ఖచ్చితంగా బార్టర్ సిస్టంలో ఏ వస్తువుకి ఎంత విలువ అన్నటువంటిది నిర్ణయించడం సాధ్యపడలేదు. మరి అప్పుడు నేను టమోటాలు ఇచ్చి యాపిల్స్ తీసుకున్నాలనుకుందాం, యాపిల్స్ ధర టమోటాల ధర ఈక్వలా, రెండింటి విలువ ఎంత అన్నటువంటిది ఆనాడు లేదు. కాబట్టి బార్టర్ సిస్టమ్ అన్నటువంటిది ఫెయిల్యూర్ అయింది. ఇక మరి మనం చూసినట్లయితే ఈ వస్తు మార్పిడి ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? వస్తు మార్పిడి సిస్టంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మనం వస్తు మార్పిడిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చూద్దాం. వస్తు మార్పిడిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటిది ఏంటయ్యా అంటే మానవుని కోరికలు ఏకీభవించకపోవడం. అంటే ఈ వస్తు మార్పిడి మనిషికి ఉండేటువంటి కోరికలను అన్నింటినీ ఏకీభవించట్లేదు, కోరికల్ని సాటిస్ఫై చేయట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర ఉండేటువంటి వస్తువు ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర యాపిల్ పండ్లు ఉన్నాయి. నేను 5 యాపిల్ పండ్లు ఇస్తే అవతలవాడు నాకు 5 యాపిల్ పండ్ల విలువ సమానంగా ఇవ్వాలంటే ఎన్ని టమోటాలు ఇవ్వాలి, ఎన్ని వంకాయలు ఇవ్వాలి, ఎన్ని ఇతర వస్తువులు ఇవ్వాలన్నటువంటి దాని మీద క్లారిటీ లేదు. కాబట్టి ఏకీభవించలేదు, మనిషి యొక్క కోరికలను ఏకీభవించలేదు. కాలం కూడా ఏకీభవించలేదు. అంటే కాలం మారే కొద్దీ వస్తువు యొక్క విలువ మారుతూ ఉంటుంది. కాబట్టి సరైనటువంటి విలువను నిర్ణయించడంలో ఇబ్బంది పడుతున్నారు. వస్తువులు విభజించడానికి వీలు లేదు. మరి నా దగ్గర ఉండేటువంటి 4 టమోటాలు నీ దగ్గర ఉండేటువంటి 2 వంకాయలకు సమానమా, 4 వంకాయలకు సమానమా, లేదా 30 వంకాయలకు సమానమా? ఎన్నిటికి ఎన్ని వస్తువులు వస్తాయి, ఏ వస్తువుకు ఎన్ని వస్తువులు సమానంగా వస్తాయంటే దీన్ని వస్తు విభజన అంటారు. ఆ వస్తు విభజన అంటే కూడా షూట్ అవ్వలేదంటే వస్తువును విభజించడానికి వీలు లేకుండా పోయింది. వస్తువును విభజించడానికి వీలు లేకుండా పోయింది. మరి వస్తువులు కొలవడానికి ప్రామాణికంగా ఒక సిస్టమ్ అంటూ లేదు, ఒక పద్ధతి అంటూ లేదు, ఒక కాలం అంటే ఒక టైం లేదు, ఒక సిస్టమ్ లేదు. ఇప్పుడంటే మనకు కేజీ అంటే ఎన్ని గ్రాములు 1000 గ్రామ్స్ అని మనం చెప్తున్నాం. అంటే ఒక పద్ధతి అన్నటువంటిది ఉంది. కేజీ అంటే అది నువ్వు ఏం చూసినా కూడా ఇన్ని గ్రాములు ఉండాలండి, 1000 గ్రాములు ఉంటే దాన్ని మనం ఒక కేజీ అని చెప్తున్నాం. అలాంటి సిస్టమ్ అప్పుడు లేదు. ఏ వస్తువు ఎంత అన్నటువంటిది లేదు, వాయిదాల చెల్లింపు అన్నటువంటిది అసలే లేదు. ఇప్పుడు మనం ఏం తీసుకున్నా కూడా ఇన్స్టాల్మెంట్స్, అదే వాయిదాల్లో చెల్లిస్తున్నాం. మరి ఆనాడు బార్టర్ సిస్టంలో ఈ వాయిదాల విధానం, వాయిదాల చెల్లింపు అన్నటువంటి కాన్సెప్టే లేదు, వాయిదాల విధానం లేదు. అదేవిధంగా చూసినట్లయితే వాయిదాల చెల్లింపు అనేటువంటి కాన్సెప్టే ఆనాడు బార్టర్ సిస్టంలో లేదు. ఈరోజు ఇప్పుడు నా దగ్గర ఉండేటివి నీకు ఇస్తా, నీ దగ్గర ఉండేటివి నాకు ఇవ్వన్నారే కానీ రేపు అన్నటువంటి కాన్సెప్ట్ లేదు, వాయిదా అన్నటువంటి కాన్సెప్ట్ అసలే లేదు బార్టర్ సిస్టంలో. ఇవి అంటే బార్టర్ సిస్టమ్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందయ్యా అంటే మానవుని కోరికలతో ఏకీభవించలేదు, కోరికలు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, కాలంతో కూడా ఏకీభవించలేదు, వస్తువులు విభజించడానికి వీలు కాలేదు, వస్తువులు కొలవడానికి ప్రామాణిక కాలం అన్నటువంటిది ఏదీ లేదు, వాయిదా చెల్లింపులకు అన్నటువంటిది అసలే వీలు లేదు. ఇది బార్టర్ సిస్టమ్
ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. ఇకపోతే కాలాలు మారుతున్నాయి, నాగరికత పెరుగుతుంది. ఈ కాలాలు మారి నాగరికత పెరిగే కొద్దీ ద్రవ్యం అన్నటువంటిది సృష్టించబడింది. మరి సృష్టించబడినటువంటి ద్రవ్యాన్ని ఏ విధంగా నిర్వచిస్తున్నారు, ద్రవ్యం అంటే ఏంటి, ఈ ద్రవ్యాన్ని ఎవరు నిర్వచిస్తారు, సో అని మనం ఇప్పుడు చూసినట్లయితే ద్రవ్యం దాని యొక్క నిర్వచనాలు అన్నటువంటి కాన్సెప్ట్ మనం చూద్దాం. ద్రవ్యం దాని యొక్క నిర్వచనాలు. మరి క్రౌథర్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త ఉన్నారు. ఈ క్రౌథర్ అనేటువంటి ఆర్థికవేత్త ద్రవ్యాన్ని డెఫినేషన్ చెప్తున్నాడు, నిర్వచిస్తున్నాడు. మరి క్రౌథర్ ప్రకారం అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పనలో, అంటే మానవుడు సృష్టించినటువంటి అనేక వస్తువులు ఉన్నాయండి, మానవుడు అనేక కల్పనలు చేశాడు, మానవుడు చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి కల్పనలో ద్రవ్యం ఒకటి అంటారు. మానవుడు ఎన్నో కల్పనలు చేశాడు, చాలా ఎక్కువ కల్పనలు చేశాడు, నంబర్ ఆఫ్ చేశాడు. ఈ నంబర్ ఆఫ్ కల్పనలు అంటే మానవుడు సృష్టించినటువంటి అన్నిటి దాంట్లో అతి ముఖ్యమైనటువంటిది ద్రవ్యము అని చెప్పడం అన్నటువంటిది ఒకటి. ఈ మాట ఎవరు చెప్పారు? క్రౌథర్ చెప్పారు. మీకు ఎగ్జామ్లో ఈ డెఫినేషన్స్, ఈ స్టేట్మెంట్స్ మీద క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారని అడుగుతారు. సో మరి క్రౌథర్ అనేటువంటి వాడు చెప్పాడు. ఈ క్రౌథర్ ఏం చెప్పాడంటే అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పనలో ద్రవ్యం ఒకటి అన్నాడు. ప్రతి శాస్త్రంలో ఒక ప్రధానమైనటువంటి కల్పన అన్నటువంటిది ఉంటుంది, ఒక ఇన్నోవేషన్ అన్నటువంటిది ఉంటుంది. సో ప్రతి శాస్త్రంలో ఒక ప్రధానమైనటువంటిది, ఒక ముఖ్యమైనటువంటి కల్పన అన్నటువంటిది ఉంటుంది. ఆ కల్పన జరిగినాకనే ఆ శాస్త్రం అన్నటువంటిది ఎంతో అభివృద్ధి చెందింటుంది. అలా కూడా ఈ ఆర్థిక శాస్త్రంలో, ఈ ఆర్థిక సామాజిక శాస్త్రంలో చూసినట్లయితే ద్రవ్య కల్పన అన్నటువంటిది ఒక పెను మార్పు సృష్టించింది అని క్రౌథర్ చెప్తూ ఉన్నాడు. సో అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పనలో ద్రవ్యం ఒకటి అంటున్నాడు. ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే యాంత్రిక శాస్త్రంలో చక్రం అన్నటువంటిది వచ్చింది. ఇది యాంత్రిక శాస్త్రానికి సంబంధించి, అంటే మిషనరీకి సంబంధించి వీల్ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మానవ కల్పన. సో మరి వీల్ అన్నటువంటిది అంటే చక్రం లేకపోతే మిషనే లేదు, ఏ మిషన్లో చూసినా చక్రాలు తిరగడం అన్నట్టు ఉంటుంది. అలా యంత్రశాస్త్రం తీసుకుంటే ఈ యంత్రశాస్త్రంలో చక్రం అన్నటువంటిది అతి ముఖ్య కల్పన అంటున్నాడు. విజ్ఞాన శాస్త్రంలో తీసుకుంటే నిప్పు అన్నటువంటిది అతి ముఖ్యమైనటువంటి కల్పన. నిప్పు అనేటువంటిదే పుట్టకపోతే విజ్ఞాన శాస్త్రమే పుట్టేది కాదు. రెండు రాళ్లను కొట్టడం వల్ల, రెండు వస్తువులు గట్టిగా గుద్దుకోవడం వల్ల ఎందుకు నిప్పు పుట్టింది అన్నటువంటిది ఆలోచించడం వల్లనే ఈరోజు శాస్త్రం అంతా, ఇంత విజ్ఞాన శాస్త్రం ఇంత అభివృద్ధి చెందుతుంది. విజ్ఞాన శాస్త్రంలో నిప్పు ఎలాగో, రాజనీతి శాస్త్రంలో ఓటు అన్నటువంటిది అలాగే. రాజనీతి శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి కల్పనను ఓటు అంటున్నారు. అదేవిధంగా అర్థశాస్త్రంకి వచ్చే లోపల అతి ముఖ్యమైనటువంటి కల్పన ద్రవ్యము అంటారు. ఎవరు? క్రౌథర్ ప్రకారం. అంటే క్రౌథర్ ఏమని డెఫినేషన్ ఇస్తున్నాడు? అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పనలో ద్రవ్యం ఒకటి అంటున్నాడు. మరి ఈ ద్రవ్యం అన్నటువంటి దాన్ని చూసినట్లయితే అతి ముఖ్యమైనటువంటి కల్పనలో ఈ ద్రవ్యం ఒకటి ఉంది కదా. ప్రతి శాస్త్రంలో ముఖ్యమైనటువంటి కల్పన ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు ఆయన. సో మనం చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం అన్నటువంటిది అతి ముఖ్యమైనటువంటి కల్పన అంట. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నాడు? యంత్రశాస్త్రంలో చక్రం ఎలాగో, విజ్ఞాన శాస్త్రంలో నిప్పు ఎంత ఇంపార్టెంటో, రాజనీతి శాస్త్రంలో ఓటు ఎంత ఇంపార్టెంటో, ఆర్థిక శాస్త్రంలో ద్రవ్యం అన్నటువంటిది అంత ఇంపార్టెంటు, ద్రవ్యం అన్నటువంటిది అంత గొప్ప మానవ కల్పన అని మనకు ఎవరు చెప్తున్నారయ్యా అంటే క్రౌథర్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్తున్నారు. క్రౌథర్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది.